అందరికీ నమస్కారం. ఎస్కేఎస్ సుగుణ టెలివిజన్ వారి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ఆదాయ వ్యయములు మనకి ఎట్లా ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలని ఆరాటం బాగా ఉంటుంది. పోయిన సంవత్సరం లాగానే ఉంటుందా, ఈ సంవత్సరం కూడా ఏమన్నా డెవలప్ అవుతామా, మరి వచ్చిన ఖర్చుని ఎట్లా మనం అధిగమించాలి, ఇటువంటి ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది. అందులో భాగంగానే వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయము వ్యయము ఎట్లా ఉంటుందయ్యా అంటే ఆదాయం 2, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా కనపడుతూ ఉంటుంది. మరి రాజ్యపూజ్యం, అవమానాలు మరి ఇవి ఎలా ఉంటాయి అన్న విషయానికి వస్తే రాజ్యపూజ్యం 5, అవమానాలు 3. రాజ్యపూజ్యం 5, అవమానాలు 3. ఈ విధంగా ఈ రాశి వారికి ఉంది. మరి ఈ రాశి వారిలో ప్రత్యేకత ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీరు చెప్పిన పని చెప్పినట్లుగా చేస్తూ ఉంటారు, కానీ బద్ధకంతో చేస్తారు. అదే వీరిని కాస్త మెట్టు కిందికి దింపేదిగా కనపడుతూ ఉంటుంది. అన్నీ బాగుంటాయి, కానీ వీరిలో బద్ధకాన్ని కాస్త తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. వీరిలో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అది కనుక తగ్గించుకుంటే వీళ్ళంత సూపర్ ఫాస్టింగ్ వాళ్ళు ఉండరు. ఉన్న ఒకవేళ సూపర్ ఫాస్ట్ వాళ్ళు ఉన్నాం మనము అంటే వాళ్ళు ఇంకా జెట్ సూపర్ ఫాస్ట్గా వెళ్ళే అవకాశం కనపడుతుంది. అంత బాగుంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. వీరిలో ప్రత్యేకతలు అంటూ ఏముంటాయి అంటే వీరు ఎప్పుడూ కూడా వీరు ధరించే వస్త్రాల్లో కాస్త నీలపు రంగు మిక్స్ అయి ఉండేట్లుగా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి నీలం అంటే శని కదండి, అంటే అంటూ ఉంటాం. పూర్తి నలుపు శని, నీలం శని కాదు. నీలవర్ణ మేఘశ్యాముడు అని విష్ణువుకి ఒక పేరు ఉంది. అంటే విష్ణు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది వీరికి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విధమైనటువంటి నీలవర్ణంతో కూడుకున్నటువంటి కొద్దిగైనా వీరు ధరించే వస్త్రాల్లో ఏ ఒక్క చుక్క నీలం ఉన్నా చాలు వీళ్ళకి మంచి కలిసి వచ్చేదిగా కనపడుతూ ఉంటుంది. వీరి వస్త్రధారణలో ఆ విధమైనటువంటిది ఉంటే బాగుంటుంది. అది బుధవారం నాడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే అన్ని రంగాల వారికి కూడాను ఈ సంవత్సరంలో వీరికి బాగుంటుందనే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అయినప్పటికీ వీరు కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతూ ఉంటుంది. చిన్న చిన్న వాటిని కాస్త భూతద్దంలో పెట్టి చూడవద్దు. వీరి దగ్గర ఈ యొక్క గుణం ఉంది. ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. అది మార్చుకోవాలి. దాన్ని మీరు తగ్గించుకుంటే చిన్న కష్టం పెద్ద కష్టంలాగా కనపడుతూ మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని అధపాతాళానికి తోసేస్తుంటుంది. అంటే ఉదాహరణకు 100 కోట్లు ఉన్నాయి మనకి, ఏదో ₹1 కష్టం వచ్చింది. 100 కోట్ల దగ్గర రూపాయి కష్టాన్ని కూడా భూతద్దంలో చూసి 100 కోట్లు నష్టపోతుంది. అంత భయపెట్టే విధంగా మీరు తయారవుతూ ఉంటారు. కాబట్టి అది తగ్గించుకోండి. ఈ వృశ్చిక రాశిలో ఉన్న మైనస్ పాయింట్ల్లా ఇదొక్కటే. ప్రతి చిన్నది కూడా భూతద్దంలో చూడటము, అది దాన్ని సరిచేసుకుంటూ కనుక ఉంటే ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారిని ఢీకొట్టే రాశి లేదు అనే చెప్పుకోవచ్చు. అంత మంచిగా ఉంటుంది. కాకపోతే భయాలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఈ రాశి వారు హనుమత్ దర్శనం బాగా చేస్తూ ఉండండి. ఎందుకంటే హనుమంతుడు లంకలోకి వెళ్ళినప్పుడు లంకలో రాక్షసులు చాలా పెద్దగా కనపడ్డారు. హనుమంతుడు బొటనవేలు సైజే కనపడ్డాడు. హనుమంతుడు ఈ సైజు హనుమంతుడికి ఇంత పెద్ద రాక్షసులు కనపడ్డారు. అయినా కానీ ఆయన భయపడలేదు. మీరు కూడా అంత పెద్దది వచ్చినా కానీ మీరు చాలా తక్కువ ఉండి మీకంటే పెద్ద కష్టం వచ్చినా కానీ భయపడకుండా ఉండటానికి హనుమత్ దర్శనం చేసుకోండి. అంటే భయాల నుంచి కాస్త బయటపడాలి. ఇందాక చెప్పుకున్నాను భూతద్దంలో చూస్తారు అని. దాన్ని మీరు అధిగమించాలి అంటే హనుమత్ దర్శనం తప్పదు. హనుమంతుడు చాలా సూక్ష్మంగా చూసే గుణం ఉన్నటువంటి వాడు.
అలానే మీరు కూడా భయపడకుండా ప్రతిదీ కూడా సూక్ష్మంగా చూస్తున్నట్లయితే, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే హనుమంతుడు ఆకాశంలో వెళ్తుంటే కింద చీమను కూడా చూశాడట. అంత తీక్ష్ణత ఆయన దృష్టిలో ఉంది. మనము కూడా అంత చిన్న విషయాన్ని కూడా గమనించుకుంటూ, చిన్న విషయాన్ని భూతద్దంలో ఉన్న చిన్న విషయాన్ని కూడా గమనించుకుంటూ మన జీవితంలో అదేమన్నా అడ్డం పడుతుందా, మన వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, విద్య, ఉద్యోగము, వివాహాలు, ఇలా ఏదైనా సరే ఉంటే అదేమన్నా అడ్డం పడుతుందా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ సంవత్సరము వివాహం కానటువంటి వారికి, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహం అయి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారికి ఖచ్చితంగా వివాహం అయి తీరుతుంది. వివాహం కాని వారికి, వివాహం అయి ఉన్న వారికి సుఖ సంతోషాలు ఉంటాయి. వివాహం అయి సంతానం లేనటువంటి వారికి కాస్త సంతాన యోగం కూడా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి ఈ రాశి వారికి కనపడుతూ ఉంది. కాబట్టి హనుమత్ దర్శనము, హనుమంతుడికి సింధూరం రాయడము, హనుమంతుడికి ఆకుపూజ చేయడము, హనుమంతుడికి వడమాల వేయడము, ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఆ విధంగా అందరూ కూడా హనుమత్ దర్శనం చేసుకుంటూ, హనుమంతుడు ఎంత ఉత్సాహంతో ఉన్నాడో ఈ రాశిలో అన్ని రంగాల వారు ఆ ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళినట్లయితే వీరిని ఢీకొట్టే వాళ్ళు ఉండరు. ఈ రాశిలో విద్య, ఉద్యోగము, వ్యవసాయము, రాజకీయము అన్ని రంగాల వారు కూడాను మంచి స్థానంలో ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి స్థానంలో వెళ్ళాలి అనుకున్నటువంటి వారు ఈ సంవత్సరము వీరు అనుకున్న స్థానానికి చేరుకోలేకపోయినా దాని దరిదాపుల్లో అయితే ఉంటారు. అంటే వెంట్రుక వాసనతో మీరు ముందుకు తేడా వస్తుందే తప్ప మొత్తంగా చేరలేరు. చిన్న వెంట్రుక వాసనతో తప్పిందిరా మనకి అని చెప్పేసి ఓ మాట అంటూ ఉంటాం కదా. ఆ విధమైనటువంటి ధోరణి, ఆ విధమైన పరిస్థితి వీళ్ళల్లో ఈ వృశ్చిక రాశిలో కనపడుతూ ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు హనుమత్ జపము, హనుమత్ నామస్మరణము, హనుమంతుని ఎక్కువగా నమ్ముకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హనుమంతుని విడిచిపెట్టవద్దు. ఎట్టి పరిస్థితుల్లో హనుమంతుని విడిచిపెట్టవద్దు. ఇక విద్య విషయంలో, విద్యారంగంలో అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కావచ్చు, చదువుకుంటున్నటువంటి వారు కావచ్చు, వీరు హనుమంతుడి యొక్క మాలామంత్రాన్ని చేసుకోండి. హనుమత్ మాలామంత్రం అని ఉంటుంది. దాన్ని కనుక చేసినట్లయితే తద్వారా హనుమతుడి అనుగ్రహం కలిగి మనకు బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, మరొకటి అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాస్మరణ భవేత్ అని చెప్పబడుతూ ఉంది. అంటే బుద్ధికి బలాన్ని చేకూరుస్తూ ఉంటాడు. యశోధైర్యం, యశస్సు, ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. నిర్భయంగా బతికేటట్లుగా చూస్తూ ఉంటాడు. అజాడ్యం అంటే మనకి ఆలస్యం అనేటువంటిది లేకుండా, రేపు బాగా, ఎల్లుండి బాగా, ఇప్పుడు కాదు, ఇటువంటి అనుకుంటూ ఉంటారు కదా, అటువంటివి లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే హనుమంతుడి యొక్క స్మరణ చేస్తూ ఉన్నా, హనుమంతు దర్శనం చేస్తూ ఉన్నా, హనుమంతుడి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉన్నా బాగుంటుంది. ఆ విధంగా ఉండి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.